ఏది జూలై 17 అయిపోయింది కదా, ఎఫ్ఐఆర్ వేయలేదేమో ఇంకా. మరి ఇవాళ 18వ తారీఖు, 21వ తారీఖుతో 90 రోజులు అవుతుంది కదా. రేపు 21వ తారీఖు వేస్తారా? అరే మళ్ళీ లెక్క తప్పిందే. మరి ఎట్లా? దానికి ఏం చేద్దాము? పారామౌంట్ రెసిడెన్సీ గురించి రాద్దాము స్టోరీలు. దుబాయే కాదు, ఎక్కడైనా లగ్జరీ హోటల్స్, అపార్ట్మెంట్స్ అలానే ఉంటాయి. దానికి పోయి మన ఈ దినం కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏమైనా రాసుకొచ్చినాయి. ఏదో అద్భుతమైన విల్లాల్లో ఉంటున్నారు. ఈ పక్షి దూడ అద్భుతమైన విల్లాల్లో ఉంటున్నారు. మన భారత కరెన్సీలో లక్షల్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది అంటే అక్కడ దాగేందుకు ఇక్కడ మన విజయవాడ గ్రాండ్ ఐటీసీ అని ఇవి ఉన్నాయి కదా మన హోటల్స్. వాటిలో ఎంత ఉంటుంది ఒక్కొక్క సూట్కి ఖరీదు, రెంటు. అక్కడికి ఏదో పెద్ద దుబాయ్లోనే లక్షల్లో ఉంటుంది రెంటు అయినా కూడా ఇంతమంది వెళ్ళి నిందితులందరూ అక్కడ ఉన్నారంటే ఎంతగా ఆదాయం ఆర్జించుంటారో అర్థం చేసుకోవచ్చు ఉంటారు. జనాలకి బాగానే అర్థమైంది, కానీ ముందు నీకు అర్థమైందో లేదో ముందు నువ్వు అది లాజికల్గా రాయాలి కదా. ముందు నీకు అర్థమవుతుందా నువ్వేం రాస్తున్నావు? పారామౌంట్ రెసిడెన్సీలో ఫలానా ఫ్లాట్ నెంబర్ 5801 కాదు, 5802 కానీ 05 కానీ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు ఫలానా చోటకి విదేశాలకు పారిపోయాడు నిందితుడు అంటే ముందు నుంచి అక్కడ అతనికి ఒక డెన్నో లేకపోతే ఒక షెల్టరో లేకుండా ఎలా వెళ్తారు? లలిత్ మోడీ, మన కింగ్ఫిషర్ విజయమాల్య వీళ్ళందరూ అక్కడే మకాలు పెట్టారు కదా లండన్లో ఒక చోట. మరి వాళ్ళు ఏమైనా రోడ్ల మీద అడక్క తింటున్నారా? వాళ్ళు ఉండే మాంచెస్టర్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా టాప్ రేంజ్లోనే ఉంటాయి కదా. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో ఈ సెవెన్ రావ్ అనే వ్యక్తి ఐ న్యూస్ అనే ఛానల్ నడుపుతున్నాడు. ఇతను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతని ఆఫీస్లోనే పెట్టారు ఆ పరికరాలన్నీ. ఇతని మీద ఆర్ కావ్య అనే ఆవిడ ఒక 6 నెలల క్రితమే కేసు పెట్టారు. మా ఫ్లాట్ని పారిశ్రామికవేత్త అయిన మా భర్త డబ్బులు ఇస్తే పెట్టుబడి పెట్టామని. అతనేమో ఏదో చేశాడు, మా డబ్బులు మాకు ఇప్పించండి అంటే బెదిరిస్తున్నాడు, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని ఒక 5-6 నెలల క్రితం కేసు బ్రేకింగ్లో వచ్చినాయి. దాని తర్వాత అందులో ఉన్నది ఏందయ్యా అంటే దుబాయ్లో ఉన్న ఫ్లాటు స్వాతిరావు అంటే ఈ శ్రవణ్ రావు తాలూకు పెళ్ళాము, ఈ కావ్య హస్బెండ్ వీళ్ళు భాగస్వామ్యంతో కొంటే లేదు మీకు సంబంధం లేదు మాదే అని చెప్పేసి రెంట్కి ఇచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు రాస్తూ ఉన్నది. ఉన్నటువంటి ఫ్లాట్లోనే వీళ్ళు లిక్కర్ కేసులో ఎవరినైతే వీళ్ళు నిందితులుగా చేర్చారో పారిపోయారని చెప్తున్నారు. వాళ్ళందరూ ఉన్నారట. అయితే ఇప్పుడేంటి శ్రవణ్ రావుని కూడా పట్టుకొని ఈ విషయంలో విచారించవచ్చు కదా. విచారించరు. ఫోన్ ట్యాపింగ్కి దీనికి లింకు అని అంటే మన మనసుల్లో ఏం ఆలోచనలు వస్తే ఆ రకంగా మనం కథనాలు రాసుకుంటూ ఏం చెబుతున్నాము? ఏదో పెద్ద మొత్తం మనకే చెప్పి చేస్తున్నారు అన్నట్టుగా, లేదు మనం రాసినట్టే వాళ్ళు చేయాలన్నట్టుగా రాశారు కదా. జూలై 17న ఛార్జ్ షీట్ చేస్తున్నారు, 27వ తారీఖుతో డిఫాల్ట్ బెయిల్ అవుతుంది అని అలర్ట్ చేయటం కదా. మరి ఏమైంది? ఇంకా అవ్వలేదే. ఆగాగు ఎందుకంతా ఈరోజు రేపు వేస్తారంటారా? వేయనండి. మరి ఈలోపు నువ్వెందుకు రాసుకొచ్చుకున్నావు? మన కథనాలను మనమే ఖండించుకుంటున్నట్ట. చిచ్చే అసలు మనవన్నీ మా స్టోరీలు, మసాలా స్టోరీలు, అందులో విషయం ఏముండదని చెప్పదలిచారా? పారామౌంట్లో అంటే ఎంప్రెస్ టవర్స్ని వేసేసేసి ఇక్కడ ఎంత విలాసవంతంగా ఉంటుందో తెలుసా? ఇలాంటి చోట ఉండాలంటే వీళ్ళెంత దుర్మార్గులో తెలుసా అనే మొక్కాయింపులు ఎందుకు? వాళ్ళు ఎందుకు సిటీల్లో అయినా ఒక్కొక్క హోటల్ రెంట్ ఎంత ఉంటుంది రోజుకి? కనీసం ఒక 10,000 ఉంటుంది కదా. నెల రోజులు ఉంటే ఎంత అవుతుంది? ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని ఎంక్వైరీ చేయమనండి. నోవాటెల్లోనూ వాటిలో ఇట్లో దిగుతున్న వాళ్ళు ఇన్ని రోజులు మీరు ఉంటున్నారంటే మీకు ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేయండి. దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది పేర్లు రాశారు కదా, అందులో ఒక పేరు మిస్ అయింది. ఒంగోలుకి సంబంధించి ఒక పేరు దుబాయ్కి పంపించేసి ఉంటారని అంచనా అని రాసినప్పుడు మనం ఒక వీడియో చేసాం కదా. ఆ 3 అక్షరాల పేరు ఎందుకు కనబడట్లేదు ఇప్పుడు అందులో? అలానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ లబలబలబలాడే యాంకర్ పేరు నేను చాలాసార్లు ప్రస్తావించే కదా. ఆడ 6 నెలలు అబ్స్కాండ్ అయిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఏమైంది? ఆ కేసు ఏమైందని. అతనేమయ్యాడు మరి? అతని పేరెందుకు బయటికి రావట్లేదు? ఇవన్నీ తెలియకుండా ఇళ్ళకి నీగలాగా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో తేల్చేసేసి ఇవన్నీ వదిలేసి దమ్ముతో రాయండి. జగన్మోహన్ రెడ్డికే ముడుపులు అందాయి, ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అని రాయండి. సంతోషిస్తారు. అది వదిలేసి ముఖ్య నేత, బిగ్ బాస్
ఎందుకు బాసు ఇవన్నీ? ఎందుకు మీ మీద కేసులు పెట్టినా మీకేం వెరపు? పత్రికా స్వేచ్ఛ కదా, పత్రికా స్వేచ్ఛ ఉంది కదా మీకు. అలా రాయండి ఈసారి నుంచి. బాయ్.